పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय प्रज्योतिर्मा मृतंगमय. ओम शांति शांति शांति. ది గ్రోత్ ఆఫ్ సోల్ ఇన్ఫ్లుయెన్స్ అటువంటి లెసన్ మనం చదువుకుంటూ వస్తున్నాం. దానిలో నిన్న చదువుకున్నటువంటి దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. ఏంటంటే సోల్ రే అన్నటువంటిది ప్రధానంగా ప్రతి మానవుడిని కూడా ప్రధానంగా అది లీడ్ చేస్తుంటుంది. వాడి యొక్క పర్సనాలిటీ ఇది ఎలా ఉన్నా సోల్ రే లీడ్స్ ద పర్సన్. సో అది ఎలా అది ఇది చేస్తుంది అనేటువంటి విషయం మనకు కరెక్ట్గా మనకు అర్థమైతే అసలు సృష్టిలో మానవుడు ఏ విధంగా వాడు పురోగతి సాధింపబడుతోంది అనేటువంటి విషయం మనకు చక్కగా తెలుస్తుంది. తద్వారా మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సాధన చేయాలి అనేటటువంటి విషయం చక్కగా మనకు బోధపడుతుంది. అందు గురించి ఆ పాయింట్స్ మనకు చాలా వివరంగా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Such is the program for humanity as it concerns the unfoldment of human consciousness. The whole emphasis of the entire evolutionary process is in the last analysis placed upon the development of conscious, intelligent awareness in the life emanating the various forms. The exact state of awareness is contingent upon the age of the soul. Yet the soul has no age from the standpoint of time. As humanity understand it, it is timeless and eternal. As humanity understand it, it is eternal. The point మనం చెప్పుకున్నాం. Before the soul, there passes the kaleidoscope of the sense and the recurring drama of our phenomenal existence. But throughout these occurrences in time and space, the soul ever preserves the attitude of the onlooker and of the perceiving observer. Perceiving observer, మనలో నుంచి అబ్జర్వర్ గా ఒకడు ఎవడైతే ఉన్నాడో ఈ ఎన్ని జన్మలు ఇలా సాగుతున్నప్పటి నుంచి కూడా ఆ పెర్సీవింగ్ అబ్జర్వర్ అనేటువంటి వాడు ఎన్ని జన్మల్లో నుంచి ఒకడు ఉంటాడు. ఉదాహరణకు ఒక యాక్టర్ ఒక 10 సినిమాల్లో చేస్తున్నాడు. ఈ 10 సినిమాల యొక్క ఎక్స్పీరియన్స్ గా ఒకడు ఉన్నాడు కదా, వాడు ఎన్ని సినిమాల్లోనాడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వెళుతున్నాడు కదా. ఆ పెర్సీవింగ్ అబ్జర్వర్, ఆన్లుకర్ అండ్ పెర్సీవింగ్ అబ్జర్వర్, వీళ్ళు సోల్ ద్వారా చూస్తుండేవాడు ఉన్నాడు. సోల్కి ఎన్నో వాడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నట్టుగా సోల్కి ఎన్నో జన్మలు అనేటువంటి వస్తుంటాయి, దేహములు అనేటువంటివి తీసుకోబడుతుంటాయి. కానీ మామూలు ఒక హ్యుమానిటీ అర్థం చేసుకున్నట్టుగా చూస్తే సోల్కి అసలు టైం అనేటువంటిది ఏమీ లేదు, దానికి టైం బౌండ్నెస్ ఏం లేదు. కానీ బట్ సోల్ హ్యాస్ అది ఎన్ని జన్మలో అది పాస్ ఆన్ అవుతున్నప్పుడు అల్లా కూడా అది ఒక అప్లిఫ్ట్మెంట్, అది చక్కగా ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెబుతూ చక్కగా అది పిచ్చుకొని ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి సోల్కి. It beholds and interprets in the early stages. It beholds and interprets. It can interpret. ఉదాహరణకి వాడు ఎప్పుడు కూడా ఇది కరెంటు దాంట్లో వేలు పెట్టని వాడు, కానీ వాడికి ఇప్పుడు కరెంట్ చూసేటికి ఎందుకో ఇందులో వేలు పెట్టకూడదేమో అని అనిపిస్తుంది. ఎలా అనిపించింది వాడికి? వాడు ఎప్పుడు చూడలేదు. బికాజ్ హీ కెన్ ఇంటర్ప్రెట్. వాడి యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద సోల్. సో సోల్లో ఇదంతా కూడా రికార్డే ఉంటుంది, మనం ఏమేం చేసాం ఏమిటి అనేటువంటి.
అందు గురించి వీడు కొన్ని పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చూసేటికి ఎందుకో హీ కెన్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్. వద్దండి అది ఎందుకు అంటారు. ఎందుచేతంటే క్రితం జన్మలో ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో కుక్కను పెంచుదాం అంటారు. వద్దండి అంటారు. ఎందుకు చేతంటే క్రితం జన్మలో వాడు కుక్క చేత వాడికి ఏదో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంది. అందుచేత వాడు సమ్‌హౌ హి ఈస్ అఫ్రైడ్ ఆఫ్ హావింగ్ డాగ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. సో ఇదంతా ఎక్కడ రికార్డ్ అయిందంటే సోల్ లెవెల్‌లో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. క్రితం జన్మల్లో ఏవేవైతే మనం నేర్చుకుని ఉంటామో, వేటి చేత అయితే మనం ప్రభావితం అయి ఉంటామో అవన్నీ కూడా సోల్ లెవెల్‌లో రికార్డ్ అయ్యాయి. అందు నుంచి కొన్ని పరిసరాలకు వెళ్ళేవాడికి ఉదాహరణకి ఇదివరకు క్రితం జన్మలో వాడు వేదం అవన్నీ బాగా చదువుకున్నాడు అనుకోండి. ఈ జన్మలో ఒకసారి చెప్పగానే వాడు టకటక వేదం వచ్చేస్తుంది. లేదా బిజినెస్ చేసినవాడు అనుకోండి. ఈ జన్మలో వాడు జస్ట్ 10 ఏళ్ల పిల్లవాడు ఉండగానే వాడు కూర్చొని వాడు బిజినెస్ చేసేస్తున్నాడు. అదేంటి మరి వేరేవాడు 30 ఏళ్ల వాడు కూడా చేయలేని బిజినెస్ 10 ఏళ్ల పిల్లాడు టకటక కాలిక్యులేటర్ కొట్టేస్తాడు, చేసేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, ఇచ్చేస్తాడు, అన్నీ చేసేస్తాడు. దేని చేతది అంటే క్రితం జన్మలో వాడు పొందినటువంటి ఎక్స్పీరియన్స్ వాడిలో ఉంటుంది. అది వాడిని నడుపుతూ ఉంటున్నారు. అది చెప్తున్నారు ఇక్కడ మళ్ళా పాయింట్ మనకి. అందు గురించి మనం నేర్చుకున్నవన్నీ కూడా మనకి సోల్ లెవెల్‌లో వాటి యొక్క సీడ్స్‌గా అవన్నీ కూడా మనలో ఉంటూ ఉంటాయి. In the early stages, when the Lemurian consciousness characterizes the phenomenal man, that fragmentary aspect of the soul which indwells and informs the human form and which gives the man any real human consciousness which may be present is inert, inchoate, and unrecognized. It is devoid of mind as we understand it and is distinguished only by a complete identification with the physical form and its activities. This is the period of slow tamasic reaction to suffering, joy, pain, to the rage and satisfaction of desire, and to a heavy subconscious urge to betterment. సో లెమోరియన్ డేస్ నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లెమోరియన్ టైంలో ఎలా ఉండేవాడు మానవుడు అంటే కనుక వాడికి ఏది బాగుంటుందో అది చేయడం, ఏది ఆనందాన్ని ఇస్తుందో అది చేయడం అంతే. వాడికి మనం ఈ రకంగా ఆనందం పొందడం వలన పక్కన ఉన్నటువంటి వాడు నలిగిపోతున్నాడే, పక్కన ఉన్నటువంటి జంతువు పాపం ఇబ్బంది పడుతుంది, అవన్నీ వీరికి ఆ థాట్ ఆ సెన్స్ కూడా ఉండదన్నమాట లెమోరియన్ పీరియడ్ లో ఉన్నటువంటి మానవుడికి. లెమోరియన్ డేస్ లో ఉన్నటువంటి వాడు కేవలం వాడి సుఖం, వాడి సంతోషం, వాడి యొక్క జాయ్ గురించి వాడు పని చేయడం అంతే. ఒక విధానం అనేటువంటిది వాడు అనగా వాడి దేహం ఇక్కడ అంతే. వాడికి వేరే సోల్ ఉండింది. సోల్ వాడికి ఏం చేస్తుంది అంటే వాళ్ళు మరి సోల్ లేదంటే సోల్ ఉంది. ఆ సోల్ వాడిలో ఏం రికగ్నైజ్ అయ్యేటట్టు చేస్తుందంటే వాడి దేహము అంతే. నేను ఫలానా అనేటువంటి భావం కూడా వాడికి ఉండదు. వాడికి ఏదో ఇదేదో చేయాలి, అదే తీసుకోవాలి, మిషన్ తీసేసుకుంటాడు, ఇదేదో ఇది చేసుకోవాలి, మిషన్ చేసేస్తుంటాడు అంతే. ఇది మన ఇల్లా, ఇది మనది కాదా, అసలు మన ఇల్లు అనేటువంటి భావం చాలా దూరం, అసలు అది ఉండదు వాడికి. ఇది వాడికి ఏది నచ్చుతుందో అది చేసుకోవడం అంతే, ఏది వద్దనిపిస్తే అది మానేయడం, దాని గురించి ఒక భావన కూడా వాడికి ఉండదు అన్నమాట. అలా ఉంటాడు అన్నమాట లెమోరియన్ పీరియడ్ లో ఉన్నటువంటి మానవుడు. And its activities. This is the period of slow tamasic reaction to suffering. తామసిక్ రియాక్షన్ టు సఫరింగ్ అంటే ఏంటంటే వాడికి దేని చేతనైనా కష్టం వస్తే ఆ పని మానేస్తాడు. గుడికి వెళ్ళడానికి కష్టంగా ఉందనుకోండి, మెట్లు ఎక్కడ వాడు గుడికి వెళ్ళడం మానేస్తాడు అంతే. దేవుడు దైవము ఆయన ఉన్నాడు, మనం ఆయన దర్శనం చేత మనకి జీవితం చాలా బాగుంటుందంటే దట్ డజంట్ మ్యాటర్, అవసరం లేదు, నేను వెళ్ళనండి. ఆ మెట్లు ఎక్కుకుంటూ ఆ లైన్లో ఎవరి నుంచి ఉంటాడండి ఊరికనే బేబే అలా ఉంటాడు ఊరికే. Joy, pain, to the urge and satisfaction of desire, and to a heavy subconscious urge to betterment. Subconscious urge to betterment. అంటే ఇంతకన్నా బెటర్మెంట్ ఇది పక్కన వాడి చేతిలో కనిపిస్తుంది, లాగేసుకుంటాడు. అదేమిటి వాడిది కదా ఇది, అసలు వాడిది వీడిది అన్నటువంటి థాట్ కూడా ఉండదు అన్నమాట లెమోరియన్ పీరియడ్ లో అన్నట్టు. Life after life passes and slowly the capacity for conscious identification increases with a growing desire for a larger range of satisfaction. జన్మ సాగుతున్న కొద్దీ వీడికి లార్జర్ రేంజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీడు స్లోగా వెళుతూ ఉంటాడు. ముందు అసలు వీడు అంతే, కొన్ని జన్మలేవుడికి వీడికి ఒక ఇల్లు ఇలా ఉంటుంది అన్నాడు. జన్మలు అలా సాగుతున్న కొద్దీ, లేదా వీడి ఫ్యామిలీ, వీడి రిలేటివ్స్ ఇంతే.
వాళ్ళ గురించి వేరే వాడిని అవసరమైతే తోసేస్తాడు. వేరేవాడికి వచ్చిన ఉద్యోగాన్ని వీళ్ళ ఫ్యామిలీకో లేదా వీళ్ళ క్యాస్ట్కో వాడు వేయించేసుకుంటాడు. వేరేవాడికి ఆల్రెడీ సెలక్షన్ వెళ్ళిపోయినా నథింగ్ డూయింగ్, వాడికి క్యాన్సిల్ చేస్తే వీడికి ఏవైనా సరే అలా. స్లోలీ ద కెపాసిటీ ఫర్ కాన్షియస్ ఐడెంటిఫికేషన్ ఇంక్రీజెస్. నెమ్మదిగా వాడిలో నేను అనేటువంటి భావం నెమ్మదిగా పెరుగుతుంది. అహం, అహంకారం అనొచ్చు, అహం భావం అనొచ్చు. అహం అన్నటువంటిది వాడిలో నెమ్మదిగా పెరుగుతుంది. అప్పటిదాకా అహం అనేటువంటి భావం ఉండదు. నేననగా నేనంటే ఏమిటంటాడు, వాట్ యు మీన్ బై మీ? ఏం లేదా అంటే వాడు మీద వాడికి ఒక నేను నాకు ఇది చేసుకోవాలి ఇలాంటిది కూడా వాడికి ఉండదు. వాడు చేయాల్సింది చేసేస్తారు అంతే. అలా ఉంటుంది. hidden, the soul becomes ever more deeply hidden and the prisoner of the foreign nature. The entire forces of the life are concentrated in the physical body, and the desires then expressed are physical desires. As in the sun of the same time, there is a growing tendency towards more subtle desires. Such as the astral body evokes. నెమ్మదిగా వీడికి ఫిజికల్ బాడీనే ప్రధానంగా ఉంటుంటుంది. ఆస్ట్రల్ ప్లేన్ అంటుండదు కూడా ఉండదు వీడికి. ఫిజికల్ ప్లేన్ డిజైర్స్ మాత్రమే ఉంటాయి. ఫిజికల్ ప్లేన్ సంబంధించినటువంటిదే డిజైర్ వీడికి. అంటే వాడి దేహం కష్టపడకూడదు, వాడి దేహము చక్కగా ఉండడం, వాడి పరిసరాలు ఇంతే. వీడికి చలేసింది, పక్కన ఉంటుండే రగ్గు తీసుకుని తప్పేసుకుంటాడు. అది పాపం ఇంట్లో పిల్లలు వాళ్ళు, నేను రేపు వెళ్ళి నేను ఉద్యోగం చేయాలి కదండి, ఏంటని మీరు చెప్తున్నారు ఊరికే, నాకు చలేస్తోంది, వాళ్ళు బాగానే నిద్రపోతున్నారు కదా, ఇలా ఏదో ఉంటుంది వాడి ఫీలింగ్ అంతే. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆకళ్ళు వేస్తున్నాయి, వాళ్ళు ఏమని సార్ ఎవరు తింటారు, నేను ఎప్పుడో పూటకు 2 సార్లు నేను భోజనం చేసేది, ఇంట్లో ఎప్పుడు ఎవరు తింటూనే ఉంటారు వాళ్ళు, ఇలా ఉంటుందంట వాడు లాజిక్. లేదా వాళ్ళు ఫస్ట్ నేను తిన్నాక మిగిలితేనే వాళ్ళు తినాలి, అదేంటి వాళ్ళకి పెడితే ఇంకా నేనేం తినాలి, అప్పుడు నేను అట్లా పని చేయాలి అన్నటువంటిదిగా ఉంటుంది వాడు లాజిక్. వాడు చెప్దాం అన్న వాడికి అర్థం అవ్వదు, అది వాడు ఉండేటువంటి స్థితి. వాడికి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అది కాదు ఫ్యామిలీ, అదంతా వాడికి చెప్తే వాడికి అసలు అర్థం చేసుకునే క్యాపబిలిటీ కూడా వాడు మనసుకు ఉండదు. మనసు అనేటువంటిది ఉండదు వాడికి, ఫిజికల్ నీడ్స్ అంతే. మనసు అనేటువంటిది ఏమి ఉండదు, ట్రాష్ అదంతా అంటాడు. సో అలా ఉంటాడు, లెమోరియన్ పీరియడ్ లో ఉంటాడు మానవుడు. నెమ్మదిగా వాడికి డిజైర్స్, అది సబ్టిల్ డిజైర్స్ అన్నారు కదా, టువర్డ్స్ మోర్ సబ్టిల్ డిజైర్స్ సచ్ యాస్ ది astral body works. వీడికి నెమ్మదిగా సబ్టిల్ డిజైర్స్ అంటే ఈ దేహమునకు రగ్గొప్పుకోవడం సరే, ఇది కాకుండా మనం రోజు మనకి సంవత్సరంలో చలికాలం వస్తుంటుంది, వస్తున్నప్పుడల్లా మనకి చలేస్తుంది కాబట్టి మనకు ఒక రగ్గు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది సబ్టిల్ డిజైర్. అంతకుముందు ఏమిటో ఎదురుకుండా రగ్గు కనబడింది తీసి తప్పేసుకోవడం అనేటువంటిది అప్పుడు ఫిజికల్ డిజైర్. దానికన్నా కొంచెం లోపలికి వచ్చేది. లేదా వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఇలాంటిది దట్ ఈస్ సబ్టిల్ డిజైర్. మనం వర్షం వచ్చింది ఎదుర్కొంటా ఉన్నటువంటి షెల్టర్లోకి దూరిపోవడం, వాడికి హాయిగా ఆ షెల్టర్ని వీడు ఎంజాయ్ చేసేయడం, దట్ ఈస్ ఫిజికల్ డిజైర్. సో ఈ రకంగా ఫిజికల్ డిజైర్ నుంచి సబ్టిల్ డిజైర్స్ కూడా వస్తాడు మానవుడు నెమ్మదిగా. దట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రల్ ప్లేన్ ఎవోక్. అప్పుడే వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్ విచ్చుకుంది అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఆ విషయాన్ని. Astral form. So physical is growing tendency towards more subtle desires of the astral form. There is nothing present at this time which could be called a personality. There is simply a living, active physical body with its wants and desires. Physical body మాత్రమే ఉంది, దాని యొక్క వాంట్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పర్సనాలిటీ ఏముండదు, వాడి యొక్క స్వభావం, వాడి యొక్క గుణము ఏమీ లేదు. మీరు ఈ ఫిజికల్ లెమోరియన్ పీరియడ్ లో ఉన్నటువంటి మానవులందరూ అదే రకంగా బిహేవ్ చేస్తారు, అందరిది అంతే. ఇద్దరు లెమోరియన్ పీరియడ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఎవడు గెలిస్తే వాడు అంతే, వేరేవాడిని తోసేయడమే, వేరేవాడిని చంపేయడమే, మనకు అడ్డొచ్చాడు కదా అంతే. దట్స్ ఇట్. దాని గురించి ఆలోచించేది ఏముంది అసలు అంటే అలా ఉంటాడు. అది లెమోరియన్ పీరియడ్ లో ఉండేటువంటి మానవుడు. Accomplished by a very slow physical body with its wants and desires, its needs and its appetites,
accompanied by a very slow and steadily increasing shift of the consciousness of the physical into the astral vehicle. నెమ్మదిగా వాడికి ఫిజికల్ ప్లేన్ లో నుంచి ఆస్ట్రల్ ప్లేన్ లోకి అప్పుడప్పుడే జస్ట్ పెంచుకుంటాం. When this shift in course of time has been successfully achieved, then the consciousness is no longer entirely identified with the physical vehicle. So physical vehicle తోటి ఐడెంటిఫై నెమ్మదిగా కాన్షియస్నెస్ ఫిజికల్ ప్లేన్ లో నుంచి ఆస్ట్రల్ ప్లేన్ లోకి షిఫ్ట్ అయిందండి, సబ్టిల్ ప్లేన్ లోకి వచ్చింది. చూడప్పుడు నేననగా వాడి యొక్క ఇదివరకు ఏంటి నేననగా దేహమే, ఇంకా వేరేదేం లేదు. ఇప్పుడు వాడు దాని నుంచి ఆస్ట్రల్ ప్లేన్ లోకి షిఫ్ట్ అయ్యేప్పటికి నేననగా వాడి భావం వేరుగా మారి అని చెప్తున్నాడు. Then the consciousness is no longer entirely identified with the physical vehicle, but it becomes centered in the astral emotional body. This is then the fetus of the soul's attention working through the slowly evolving man is in the world of desire. వరల్డ్ ఆఫ్ డిజైర్ లో ఎక్కువ ఉంటుండడం, అదేదో పొందాలి, ఇదేదో చేయాలి, ఇలాంటి భావములు అప్పుడప్పుడే విచ్చుకుంటాయి ఆస్ట్రల్ ప్లేన్. సో అది జరిగింది. ఫిజికల్ ప్లేన్ నుంచి ఆస్ట్రల్ ప్లేన్ డిజైర్స్ అంటారు. And the soul becomes identified with another response apparatus and the desire or astral body. His consciousness then becomes the Atlantean consciousness. అప్పుడు వచ్చేటికి వీళ్ళు అట్లాంటియన్ పీరియడ్ కాన్షియస్నెస్ వీళ్ళు వచ్చి. సో మానవుడిలో ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ ఎవాల్వ్మెంట్. సో లెమోరియన్ పీరియడ్ లో ఉన్నటువంటి వాడు అలా ఉంటాడు, ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేటువంటి వాడు అందరూ కూడా అట్లాంటియన్ పీరియడ్. వాడికి ఒక డిజైర్స్ అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, మనం ఒక ఫ్యామిలీ ఉండాలి, చక్కగా మనకి మన చుట్టాలు అనేవాళ్ళు ఉండాలి, లేదా మనకి మన దేశం అభిమానం, మన దేశం వాడంటే ఇష్టము. రేపు పొద్దున మనం వెళ్ళి ఎక్కడ ఉండాలంటే మన దేశం వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో మనం ఉందాం. సో దట్ మనకి వాడికి చక్కగా ఏదైనా పండుగ ఉన్నా ఏదైనా కష్టం వచ్చినా మనం వాళ్ళం కలవచ్చు. ఇలా కొన్ని డిజైర్స్ తోటి వాడు వర్క్ చేస్తూ వెళ్తారు అన్నమాట. అది బేసిక్గా his consciousness, Atlantean consciousness, his desires are no longer so vague and inchoate. They have with hitherto been concerned with the basic urges or appetites. First, his urge to self-preservation. వీడి బేసిక్ అర్జెస్ ఉంటాయి వీడిలో కూడా కొన్ని. ఎలా ఉంటాయంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్, వాడిని రక్షించుకోవాలి, వాడిని కాపాడుకోవాలి. ఇది ఫస్ట్ మిగిలిన వాళ్ళని కాపాడదాం అన్నది కాదు, ముందు తనని తాను కాపాడుకోవడం. తను తినేసిన తర్వాత మిగిలినది మీరు కూడా తినండి, ఏంటి పాపం, అయ్యో పాపం పిల్లలు ఆకళ్ళతో ఉన్నారు అలా పెట్టవేంటి అంటే మరి ఆ మాట ముందెందుకు అనలేదు, ముందు వీడు కడుపు నిండిపోవాలి. అలా తెలివిగా మాట్లాడతారు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండేవాడు. వాడికి ముందు వాడు సరి చేసుకుని అంటే అందరికి పంచుదామండి ప్రసాదం, జనాలు చక్కగా వచ్చారు, మరి ముందు గిన్నెలో తీసి పక్క పెట్టేస్తాడు ప్రసాదం, వాడికి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నది వాడు ఇదంతా వాడు పక్క పెట్టేసుకుని ఇప్పుడు ఇది అందరికి పంచాలండి అంటాడు. ఈరోజు బయట నుంచి చూసేటంటాడు, అబ్బా ఆయనలో ఎంత ఉదార స్వభావం అండి, చక్కగా వచ్చింది అలా పంచేస్తుంటాడు అందరికీ అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజానికి వీడు బుద్ధి అంటే వాడికి వాడు ముందు తీసి పక్క పెట్టేసుకుంటాడు, లేదా వాడికి వాడు అన్ని చూసేసుకుంటాడు, మిగిలినప్పుడు అందరికి పంచుతూ ఉంటాడు, మిగిలినది ఫ్యామిలీ వాళ్ళని తినమంటాడు. అలా ఉంటుంది వీడిది. టు సెల్ఫ్ ప్రిజర్వేషన్, దెన్ టు సెల్ఫ్ పెర్పెచుయేషన్ through the urge to reproduce, and next to economic satisfaction, self perpetuation. సో వాడి ఇది అనేటువంటిది ఎప్పుడు ఉంటూ ఉండడం అంటే చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ది అర్జ్ టు రీప్రొడ్యూస్, ది అర్జ్ టు రీప్రొడ్యూస్ అంటే సో వాడు పిల్లల్ని ఎందుకంటే కనుక ఇది కారణం, వాడి వంశం వాళ్ళు ఎప్పుడు ఉంటూ ఉండాలి, వాడి ఇది ఎప్పుడు పైన నిలబడి ఉండాలి, అన్నిటికన్నా పైన అటువంటిదిగా వాడుకుంటాడు. To self-perpetuation through the urge to reproduce, and next to economic satisfaction. At this stage, we have the state of awareness of the infant and the raw cabbage. Gradually, however, we find a steadily growing inner realization of desire itself, and less emphasis upon the physical satisfaction. Less emphasis upon the physical satisfaction. The physical ga వీడికి ఇప్పుడు ఉదాహరణకి వీడు చాలా కష్టంగా ఉంది, వీడు రెండు గదుల ఇంట్లో వీడు ఉంటున్నాడు, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇస్ లెస్. ఎందుకు వీడు 2 గదుల్లోనే ఇంట్లో ఉండి వీడు ధనాన్ని కూడబెడుతున్నాడు, ఏం లేదండి రేపు పొద్దున వీలైతే ఒక 100 గజాల స్థలం తీసుకుని వీడంటే ఒక సొంత ఇల్లు, నాదంటే ఒక ఇల్లు కట్టుకోవాలి వీడు.
సో ఫిజికల్గా వీడు కష్టపడతాడు కానీ యాక్చువల్గా హీ ఈస్ హ్యావింగ్ డిజైర్ టు హ్యావ్ ఎ ఓన్ హౌస్. సో ఫస్ట్ వాడు ఓన్ హౌస్ లేదు ఏం లేదు, ఇప్పటికి నువ్వు ఎంజాయ్ చేయి అంతే. 10,000 జీతం వస్తుందంటే 8,000 5,000 పెట్టి శుభ్రంగా ఇంట్లో ఉంటాడు. మిగిలిన 3-4 వేలతో చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. 1 దగ్గర నుంచి 30 దగ్గర వచ్చి మొత్తం జీతం అంతా ఖాళీ. అలా ఉంటుంటుంది వాడు, అలా చేస్తుంటాడు పనులు. వీడిది ఇలా ఉంటుంది. Physical satisfaction. The consciousness slowly begins to respond to the impact of the mind and to the power to discriminate and choose between various desires. The capacity to employ time somewhat intelligently begins to make its presence felt. The more subtle pleasures begin to make their appeal, man's desires becomes less crude and physical. Man's desires less crude and physical. వీడి యొక్క ఫిజికల్ డిజైర్స్ అన్నటువంటి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. సబ్టిల్ డిజైర్స్ నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఒక ఇల్లు కట్టిన తర్వాత నెమ్మదిగా పైన ఇంకో ఇల్లు కడతాం. దాని గురించి వీడు కష్టపడుతూ ఉంటాడు, దాని గురించి వీడు పనిచేస్తూ ఉంటాడు. సో మొదటి వాడి కన్నా వీడు ఎవాల్వ్ అయ్యాడు కదా డెఫినెట్ గా. మొదటి వాడు అసలు ఏమీ లేదు, డబ్బులు దాచుదాం అన్న బుద్ధి లేదు, డబ్బులు రేపు పొద్దున అమ్మాయి పెళ్లికి ఉపయోగపడాలి, మనం ఇప్పటి నుంచి దాచితేనే అవుతాయి, అసలు ఇవేమీ పనిచేస్తున్నాడు. శుభ్రంగా పొద్దుంది సంపాదించింది రాత్రికల్లా గడిచిపెట్టేస్తాడు. ఇంకా డబ్బులు ఉందంటే తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. ఏమి డబ్బులు కూడబెడదాం అనే భావం ఏమీ ఉండదు. అలా ఉంటాడు అంతే వాడు. ఏమిటి మరి మన అమ్మాయి పెద్దదవుతోంది, పెళ్లి చేయాలని భార్య అంటుంటే నాకు తెలియపో అంటాడు. అలా మాట్లాడేస్తాడు. అసలు ఈనాడు కుర్ర ఉందా అన్నటువంటిది అనిపిస్తుంది. కుర్ర ఉండదు పాపం. ఈ లెమోరియన్ పీరియడ్ మైండ్ వాడు. వీడి యాస్ట్రల్ మైండ్ ఇలా ఉంటుంది. అదే అట్లాంటియన్ పీరియడ్ లో అంటాడు. His consciousness is becoming more astral mental or calm manasic, and the whole trend of his daily attitudes or his modes of living and of his character begins to broaden. నెమ్మదిగా వీడి పెరుగుతుంటుంది వీడి ఆరా. మొదట వీడి కుటుంబానికి, నెమ్మదిగా వీడి యొక్క చుట్టాలు, ఆ చుట్టాల్లో కూడా సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. నెమ్మదిగా వీడి ఫ్రెండ్స్, వీడు కులం వాడు, వీడు ఊరు వాడు, ఇలా సర్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ సర్కిల్స్. ఒక్కటి సర్కిల్ పెరుగుతున్న కొద్దీ మాస్టర్ ఏమంటారంటే మన కులం వాడికి ఉద్యోగం ఇచ్చుకోవాలంటే వాడు ఏదో వాళ్ళు చాలా ఉదార స్వభావం ఉన్నట్టుగా వాడికి అనిపిస్తుంటుంది అంటారు ఆయన పతంజలి గారు. సో అలా వీళ్ళు నెమ్మదిగా అది అలా ఇచ్చుకుంటూ వెళుతుంటుంది. Less crude and physical level. His consciousness, calm manasic, unfold, and his character begins to broaden, to unfold and to improve. Though he is still ridden by unreasoning desire most of the times. Unreasoning desire అంటాడు ఒకడు పనిచేస్తాడు. ఎంత ఇదన్నా కొన్నిటికి కారణం లేకుండా వీడిలో కొన్ని కోరుట అంటాడు. వీడు ఎందుకు ఉంది కదా, అయినా పక్క వాడి యొక్క కార్ని చూస్తే వీడు మొహ పడిపోతుంది. ఏం లేదు, వీడు 10 లక్షల కారు, వాడిది 20 లక్షల కారు. నీ కారు నీకుంది కదా, ఎందుకు వాడిని చూస్తే అంతే అంతే అంతే. అదే కదా చెప్తా, అన్రీజనబుల్ డిజైర్ అంటారు. Recognized and a dim desire, definitely emotional అన్నారు. So ridden by unreasoning desire most of the time, at the field of his satisfaction and of his sense urges are less definitely animal and more definitely emotional. So more definitely, less definitely animal. Animal కి డిజైర్ అనిపించింది అనుకోండి, పక్కదాని నోట్లో అన్నది లాగేసుకుంటుంది, అది యానిమల్, దట్ ఈస్ లెమోరియన్. వీడు మోర్ ఎమోషనల్ డిజైర్. వీడిలో ఇలా ఉంటుంది. వాడు ఎలా సంపాదించాడో జాగ్రత్త తెలుసుకోవడం, ఇంకా లేకపోతే ఇంకా తెలివిగా వాడి దగ్గర నుంచి కొట్టేయడం, ఇలా ఉంటుంది వీడి ఏదో. వాడికన్నా వీడు కొంచెం బెటర్గా ఉంటాడు, మరి టోటల్గా వాడిలాగా ఉంటాడు. మోర్ డెఫినెట్లీ ఎమోషనల్. Moods and feelings come to be recognized, and a dim desire for peace and the urge to find the nebulous thing called happiness. హ్యాపీనెస్ అంటే అది అక్కడెక్కడో పైన ఉంది, దాన్ని ఎలా అయినా సరే మనం పొందాలి అనుకుంటుగా వీళ్ళు అలా దాని గురించి నెమ్మదిగా వీళ్ళు పనిచేయడం అంటాడు స్టార్ట్ అవుతుంది. పొద్దు నుంచి రాత్రిగా దేని పని చేస్తుంటే సంతోషమునకై, సుఖమునకై, ఆనందమునకై వీడు జీవించడం అంటుంది. నెమ్మదిగా వీళ్ళు అది జరుగుతుంటుంది. దాని గురించి వీళ్ళు పనిచేస్తుంటారు. Begin to play their part. This corresponds to the period of adolescence and to the state of consciousness called Atlantean.
It is the condition of the masses at this present time. The bulk of human beings are still Atlantean, still purely emotional in their reactions, in their approach to life. They are still governed predominantly by selfish desires and by the calls of the instinctual life. ఇప్పటికీ కూడా మానవుడు ఇదే రకంగా ఉంటున్నాడండి. అంటే ఆ క్లాస్ అయిపోయింది. వీడు ఇప్పుడు 5వ తరగతికి వచ్చేసిన వీడు 3వ తరగతి పుస్తకాలు మాత్రమే పెట్టుకుని చదువుకుంటున్నాడు. లేదా 3వ తరగతిలో ఎంత నాడిచి రావాలో అంతే నాలెడ్జ్ ఉంటుంది 5వ తరగతికి వచ్చిన వీడు అటువంటిదిగా ఉంటున్నాడు మానవుడు. సో ఇన్స్టింక్చువల్ డిసైర్సే మానవుడిలో ఎక్కువగా పనిచేస్తున్నాయి, కానీ దానికన్నా ఎవాల్వ్ అయిపోయినటువంటి మైండ్ వీడికి రాలేదు ఇంకా. In their approach to life, they are still governed predominantly by selfish desires. Our earth, humanity, is still in the Atlantean stage. మన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఇట్లానే ఉన్నారని చెప్తారు మన గురించి కూడా. సో మనం ఎలా ఉంటున్నాడో మన యొక్క సెల్ఫిష్ డిజైర్స్ గా మనం పనులు చేస్తున్నాం, కానీ అన్సెల్ఫిష్ డిజైర్స్ మనకు ఆల్మోస్ట్ మనం కోరేవి మనం ఆల్మోస్ట్ ఉండవు. తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే సెల్ఫిష్ డిజైర్స్ మనం కోరుతాం, కానీ అన్సెల్ఫిష్ డిజైర్ ఎక్కడ కోరుతాం మనం అసలు? ఊరికి ఒక దేవాలయం మీరు మాకు అనుగ్రహించండి స్వామి అని చెప్పి దండం పెట్టుకునే వెళ్ళేవాడు చాలా తక్కువ ఉంటాం కదా. ఏదో నా కుటుంబం బాగుండాలి, నాది బాగుండాలనే కదా మనం దండం పెట్టుకునేది ఎప్పుడు కూడా. సెల్ఫిష్ డిజైర్సే ఉంటున్నాయి. ఇదంతా స్టిల్ వీఆర్ ఇన్ అట్లాంటియన్ స్టేజ్ అని చెప్తున్నాడు ఆయన. whereas the intelligences of the world and the disciples and aspirants are passing rapidly out of this stage. కానీ చక్కగా సాధన చేసుకునేటువంటి వాళ్ళు, చక్కగా ఒక గురువు మార్గంలో నడిచేటువంటి వాళ్ళు మాత్రం ఈ స్టేజ్ నుంచి దాటి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వాళ్ళ బండి వీళ్ళ బండి ఇలా ఉంది, గూడ్స్ బండిగా ఉంది, వాళ్ళ బండి ఏమో ఏదో కొత్తది వచ్చింది చూసారా అలా వెళ్ళిపోతుంది వాళ్ళ బండి. ఫర్ దే రీచ్ ఇండివిజువలైజేషన్ ఆన్ ది మూన్ చైన్ అండ్ వర్ ది అట్లాంటియన్ ఆఫ్ పాస్ట్ హిస్టరీ. వాళ్ళు మూన్ చైన్ ఉన్నప్పుడే వాళ్ళు ఇది ఐడెంటిఫికేషన్ అన్నది వాళ్ళు ఇండివిజువలైజేషన్ రెండుది వచ్చేసింది. వాళ్ళు ఇండివిజువలైజేషన్ రెండుది వచ్చేసేసింది ఆల్రెడీ ఎప్పుడోనే క్రితం క్లాస్లోనే వాళ్ళు అయిపోయింది. వాళ్ళది అదంతా 4th క్లాస్లోనే అయిపోయింది. 5th క్లాస్కి వచ్చేసారు వాళ్ళు. కానీ వీడు 5th క్లాస్కి వచ్చారంటే వీడు కూడా మానవదేహం ఇచ్చారు, కానీ అదే స్కూల్ డ్రెస్ వేసుకుని కూర్చోబెట్టారు, కానీ వాళ్ళకి చెప్పేటువంటి పాఠం వీడికి ఏమీ అక్కట్లేదు. వాళ్ళు చక్కగా టీచర్ పాఠం చెప్తున్నారు, వాళ్ళు రాసేసుకుంటున్నారు, వాళ్ళు ఇదన్నీ చేసేస్తున్నారు, కానీ ఈ పిల్లాడికి మాత్రం అట్లాంటియన్ పీరియడ్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వీళ్ళు అలానే ఉంటున్నారు చెప్తున్నారు. Workers in the world today should have these facts and sequences most carefully in mind if they are rightly to appreciate the world problem and correctly guide and search the people and teach the people. వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ టీచింగ్ వీడు అట్లాంటియన్ పీరియడ్ లో వాడని తెలిసినప్పుడు వాడికి ఇచ్చేటువంటి టీచింగ్ ఒకటి, వీడు లెమోరియన్ పీరియడ్ అని తెలిసినప్పుడు వాడికి ఇచ్చేటువంటి టీచింగ్ ఒకటి, లేదు వీడు ఆర్యన్ అన్నప్పుడు వాడికి ఇచ్చేటువంటి టీచింగ్ వేరు. 3 సెక్షన్లు పెట్టారు. They should realize that speaking generally, there is little true mentality with which to work when dealing and doing with the submerged masses. That they need the direction of the energy of desire. In the more advanced people of the world today, we have the functioning of the mind body that is to be found in a large scale in our Western civilizations. The energy of the ray of the mental body begins to pour in. Mental energy is poured in. వెస్టర్న్ లో బాగా ఉందండి అంటే ఈస్టర్న్ వాడు మనం చంపలేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. ఇది వాళ్ళు మైండ్ అంటుండేది అలా విచ్చుకుని అలా వెళ్ళిపోతుంది, మనం ఎక్కడో పడుకుంటున్నాం. మన మైండ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది అప్రోచ్ అన్నటువంటిది మనకి తక్కువగానే వాళ్ళకి ఎక్కువ. మైండ్ ఆస్పెక్ట్ వెస్టర్న్ సివిలైజేషన్ అన్నది బిగిన్స్ టు పోర్ ఇన్ అండ్ స్లోలీ టు assert itself. As this happens, the desired nature is brought under control, and consequently the physical nature can become more definitely the instrument of mental impulses. ఈ డిజైర్ అనేటువంటిది స్లోగా తగ్గిపోతుంటుంది వాళ్ళలో, మైండ్ ఆస్పెక్ట్ బాగా విచ్చుకుంటుంటుంది. మైండ్ కింద ఫిజికల్ బాడీకి దేర్ ఇస్ డైరెక్ట్ లింకప్. అది మనం ఆల్రెడీ ఇనిషియేషన్ అండ్ సోలార్లోనే ఇది చెప్పుకోం, అక్కల్ట్ మెడిటేషన్స్ అనుకుంటారు. బికాస్ మైండ్ బిలాంగ్స్ టు ది 5th, ఫిజికల్ బాడీ బిలాంగ్స్ టు ది 7th. సో 5th కి 7th కి దేర్ ఇస్ డైరెక్ట్ లింకప్. కానీ మనకి ఇనిషియేషన్ అండ్ సోలార్లో ఏం చెప్పారంటే ఫిజికల్ బాడీ ఈజ్ క్లోజ్లీ అటాచ్డ్ విత్ ది ఆస్ట్రల్ వెహికల్. అందువలన వీటిలో ఆస్ట్రల్ వెహికల్లో ఉన్నటువంటిది ఫిజికల్ బాడీలో అదే రిఫ్లెక్ట్ అవడం అటువంటిదిగా ఉంటుంది అనేటువంటి మనకి ఏజ్ పీరియడ్ గా అక్కడ చెప్పుకుంటూ వస్తారు. 1 to 7 years, 7 to 14 years అని అలా చదువుకున్నాం, మీకు గుర్తుంటే.
14 to 28 years అని చెప్తారు మనకు మైండ్ బాడీ విచ్చుకోవడం అంటారు. అవన్నీ మనం అక్కడ చదువుకున్నాం. సో ఇక్కడ మైండ్ బాడీకి ఫిజికల్ బాడీకి ఆ రకంగా దర్ ఇస్ లింకప్. సో అందు గురించి వీడికి వచ్చినటువంటి మెంటల్ ఇంపల్సెస్ కి చక్కగా వీడి ఫిజికల్ బాడీ దానికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ వెళ్ళడం అంటే జరుగుతుంది. ద బ్రెయిన్ కాన్షియస్నెస్ బిగిన్స్ టు ఆర్గనైజ్ అండ్ ది ఫోకస్ ఆఫ్ ఎనర్జీస్ బిగిన్స్ టు షిఫ్ట్ గ్రాడ్యువల్లీ out of the lower centers into the higher. Mankind is developing the Aryan consciousness and is reaching maturity. In the more advanced people of the world, we have also the integration of the personality and the emergence into definite control of the personality ray within its synthetic, coherent grip of three bodies, and they are fusing into one working unit. Later, the personality becomes the instrument of the indwelling soul. నెమ్మదిగా ఈ మైండ్ యూనిట్ ఎప్పుడైతే ఇది పనిచేయడం అనుకుంటే చక్కగా స్టార్ట్ అయిందో, చక్కగా ఇది మైండ్ బాడీ చక్కగా ట్యూనప్ అయ్యి తద్వారా వీడి ఒక పర్సనాలిటీ అంటుండేది చక్కగా తయారయ్యి పర్సనాలిటీ రే అంటుండేది డామినేట్ చేస్తూ పర్సనాలిటీ రే డామినేట్ చేసి పర్సనాలిటీ రే నడుపుతూ ఉన్న దాని నుంచి నెక్స్ట్ హయ్యర్ సోల్ రే అంటుండేది విచ్చుకోవడం. సోల్ రే విచ్చుకొని అది పనిచేస్తున్నప్పుడు నెమ్మదిగా పర్సనాలిటీ రే దాని యొక్క వెహికల్ గా ఇది తయారవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఆర్యన్ పీపుల్. ది అబోవ్ is a simple and direct statement of a long and difficult evolutionary unfoldment. Its very simplicity will indicate that we have only dealt with the broad outlines and here ignored the infinite detail of process. The work starts at individualization and continues through the two final stages of initiation and identification. First, individualize అవ్వాలి. వీడికి వీడిగా నేను ఒక యూనిట్ వీడి అన్నట్టు వీడికి ఫస్ట్ విచ్చుకోవాలి, ఇండివిజువలైజ్ అవ్వాలి. లేకపోతే వీడు లెమోరియన్ పీరియడ్ లో ఉన్నటువంటి వాడికి ఇండివిజువలైజ్ అవ్వడం అనేది లేదు. పట్టుకో ఏదో వాడు అనిపించినట్టు చేసుకుంటూ ఉండడం అదేదో ఉంటుంది. వర్షంలో తడిసిపోతున్న ఒకసారి వాడికి ఏం పట్టదు, వాడు అలా తడిసిపోతుంది, అలా ఉండిపోతుంటాడు. లెమోరియన్ పీరియడ్. సో దాని నుంచి వాడు ఇండివిజువలైజ్ అవ్వాలి. వాడు అంటే ఇది చక్కగా మనకి ఇంకా కరెక్ట్గా తెలియాలంటే మనం యూఫో బెరేటా కార్బు మన హోమియోపతిగా వాడు పూర్తిగా వాడికి అనిపించింది చేస్తుంటాడు అంతే. వాడు నెమ్మదిగా అక్కడి నుంచి మనం మందులు వేసుకుంటూ వస్తుంటే వాడు అక్కడి నుంచి అట్లాంటియానికి వస్తాడు, అట్లాంటియా నుంచి ఆర్యన్ కూడా తయారు. అలా స్లోగా అది ఎలా అయితే వాటిలో చేంజెస్ మనం మందులు వేస్తున్న కొద్దీ వాళ్ళ మార్పులు మనం చూస్తుంటాం. మ్యాన్ కాన్షియస్నెస్ అంటే అలా ఒక్కొక్క స్టేజ్ నుంచి అలా ఎవాల్వ్ అవుతుంది. సో ఈ రకంగా వాటిలో ఫస్ట్ ఇండివిజువలైజ్ అవ్వడం, ఇండివిజువలైజ్ నుంచి ఇనిషియేషన్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. అంటే చోట్లో ఒకడుగా వీడు ఐడెంటిఫై అవ్వడం, అంటే చోట్లో ఉన్నటువంటి దాంట్లో వీడు భాగంగా వీడు ఉన్నాడు అనేటువంటిదిగా వీడు తెలియబడ్డాన్ని ఐడెంటిఫికేషన్ అన్నారు. అది ఉంది అనేటువంటి తెలియబడ్డాన్ని ఇనిషియేషన్ అన్నారు. దానికన్నా ముందు నేను అనేటువంటిది ఫస్ట్ వీడికి ఏర్పడ్డాన్ని ఇండివిజువలైజేషన్. ఈ మూడు పదాలకు అది ఐడెంటిఫికేషన్. కవర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మ్యాన్స్ కెరీర్ ఫ్రమ్ ది టైమ్ హీ ఎమర్జెస్ ఇంటు ది హ్యూమన్ కింగ్డమ్ till he passes out of the third initiation and functions freely in the fifth kingdom, the kingdom of God. By that time, he has learned the consciousness is free and unlimited and can function in form or out of form according to the behest of the soul or of the plan can best be served. The soul is then in no way conditioned by form, just as man can express himself in what is called three-dimensional living. This is called the three-dimensional. అంటే సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే వీడు వచ్చేస్తాడో అప్పుడు వీడికి దేహంలో ఉండి పనిచేయాలా, దేహం అవసరం లేకుండా కూడా పనిచేసుకోవచ్చా, దేహం అవసరం లేకుండా కూడా పనిచేసుకోవచ్చు, దేహం అవసరం లేకుండా కూడా సాధన చేసుకోవచ్చు. స్కూల్ డ్రెస్ వేసుకుంటేనే మనం విద్యకి అర్హులమా, స్కూల్ డ్రెస్ వేసుకోకపోయినా విద్యకు అర్హులమా అంటే స్కూల్ డ్రెస్ లేకపోయినా కూడా విద్యకు అర్హుడే. కానీ మొట్టమొదటి ఒక సిద్ధాంతం, ఒక విధానం అనేటువంటిది రావాలి కాబట్టి స్కూల్ డ్రెస్ పెట్టారు. అది ఎట్లాగో ఇది ఎట్లా, దేహం లేకపోయినా కూడా సోల్ సాధన చేసుకుంటూ వెళుతుంటుంది. The soul is then in no way conditioned by form, just as it. By the time he can function actively and consciously in 4 dimensions. So eప్పుడైతే వీళ్ళు థర్డ్ ఇనిషియేషన్ అనేది పొందుతాడో and the final stages of the path of initiation he becomes active 5th dimensional. ఇవన్నీ కూడా మన ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం అక్కల్ట్ మెడిటేషన్స్ తో మనం చదువుకున్నాం. ఫస్ట్ అంటే వీడు 4th డైమెన్షన్ అంటే ఏమని చెప్పారంటే మనకి, అంటే ఫస్ట్ మనకి 2 dimensions 3 dimensions వరకు తెలుసు మనకి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో 3 angles లో మనం తెలుసు.
ఫోర్త్ డైమెన్షన్ ఏంటంటే చోట్లో వీడు ఒక భాగంగా వీడు తెలియడం, సోల్. మొత్తం ఇదంతా ప్రపంచం, దీనిలో సోల్. అంటే వీడు భూమిలో వీడు సోల్గా వీడు తెలియబడ్డం, చోట్లో వీడు ఒక భాగంగా తెలియబడ్డం, మొత్తం సౌరమండలం స్పేస్, సౌరమండలానికి పైన మొత్తం అంతా ఉన్నటువంటి స్పేస్ లో వీడు ఒక యూనిట్ గా. అంటే వెన్ యు ఆర్ పాయింటింగ్ హిమ్ in the form of x and y axis, it is 2-dimensional. In the form of x, y and z axis, it is 3-dimensional. In the form of soul, it is 4th dimension. In the form of, with respect to solar, it is 5th dimension. With respect to cosmic, it is 6th dimension. అలా విడిపోతున్నాడు డైమెన్షన్, అది చెప్తారు మనకు అక్కడంతా కూడా. సో ఇక్కడ 4th డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ లో కూడా పెడతాడు మానవుడు. అంటే సోల్ నుంచి వీడు సోలార్ దానికి వీడు వెళ్ళిపోతాడు. As we consider these various degrees of expanding awareness of the significant fact to be borne in mind is that though it all there is one steady sequential unfoldment taking place, the life of the soul in this great life cycle which we call human incarnation passes on the phenomenal plane through all the stages with the same direction, power, steadiness in growth and in the adaptability of form to circumstance and environment, as does the life of God as it flows through the various kingdoms in nature from age to age. The thread of unfolding consciousness can be traced with the clarity in all forms are built, used and discarded. వీడు ఈ సోల్ గా ఉన్నటువంటి వాడు వీడు హ్యూమన్ ఇన్కార్నేషన్, which we call human incarnation. The life of the soul in this great life cycle which we call human incarnation passes on the phenomenal plane. ఈ సోల్ అన్నటువంటిది కింద ప్లేన్స్ లోకి దిగి రావడానికి జరుగుతుంది. దిగి వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారంటే హ్యూమన్ ఇన్కార్నేషన్. హ్యూమన్ ఇన్కార్నేషన్ అయినప్పుడు పాసెస్ అది విత్ ద సేమ్ డైరెక్షన్, పవర్, స్టడీనెస్ అండ్ గ్రోత్ అండ్ ది అడాప్టబిలిటీ ఆఫ్ ఫార్మ్ టు ది సర్కమ్స్టాన్స్. వీడు చోట్ల వాడు దేవాన్ని తీసుకున్నాడు, వాడు చుట్టూతో అన్నటువంటి వాటితో వీడు చక్కగా అడాప్టబిలిటీ, చక్కగా ఇవన్నీ ఒకటి వీడు సాధించుకొని వీడు చక్కగా అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది హ్యూమన్ నేచర్ గా వీడు ఉన్నప్పుడు అవన్నీ ఒకటి వీడు జరుగుతుంటాడు. అది జరుగుతూ వస్తూ ద థ్రెడ్ ఆఫ్ ది అన్ఫోల్డింగ్ కాన్షియస్నెస్ కెన్ బి ట్రేస్డ్ విత్ క్లారిటీ ఇన్ ఆల్. థ్రెడ్ ఆఫ్ అన్ఫోల్డింగ్ కాన్షియస్ అంటే ఇదివరకు క్రితం జన్మ కన్నా ఈ జన్మలో వీడికి కాస్త తెచ్చుకోవాలి, అది జరుగుతుంది. అది జరుగుతున్న దాన్ని ఏమన్నారంటే అన్ఫోల్డింగ్ కాన్షియస్నెస్ కెన్ బి ట్రేస్డ్ విత్ క్లారిటీ ఇన్ ఆల్. ఏంటి ఈ కాన్షియస్ లెవెల్ గా వెళ్ళి మనం చూసుకున్నప్పుడు అంతకుముందు 3rd క్లాస్ లో ఎంతవరకు ఇచ్చుకుందో అంతవరకు ఇచ్చుకుంది, 4th క్లాస్కి వచ్చేవరకు ఇంకా ఇచ్చుకుంది, 5th క్లాస్కి వచ్చేవరకు ఇంకా ఇచ్చుకుంది. అది చక్కగా వీడు దర్శించుకుంటూ వెళతాడు అనమాట సోల్ అనేటువంటి. అంటే వీడు సోల్ గా వీడు ఉంటూ ఉండడం అంటే బాగా వీడు సాధన చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక్కొక్క స్టేజ్ లో ఎంత ఇచ్చుకుంటే ఎలా వచ్చింది అనేటువంటిది తెలుసు. అదే మనకి ఏమైనా వస్తుంది భగవద్గీతలో, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాను, నేను ఎన్ని జన్మలు ఎత్తాను నాకు తెలుసు, నీకు మాత్రం తెలియదు అంటాడు. అదేమిటి ఆయనకు తెలుసు అంటే ఈయనకు తెలియదు. అంటే ఏంటంటే సోల్ గా అప్లిఫ్ట్ అవుతున్న కొద్దీ వీడు ఒక్కొక్క స్టేజ్ నుంచి వీడు దాటుకుంటూ వచ్చాడు అన్నట్టు తెలుస్తుంది. పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఏ రోజుకి ఆ రోజుగా వీడి జన్మ సాగు. ఇప్పుడు సోల్ ఒక లైఫ్ మనం తీసుకుంటే క్రితం సంవత్సరం మనం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం ఎలా ఉన్నాం, వచ్చే సంవత్సరం ఎలా ఉన్నాం, ఇది ఎలా అయితే మనకి ఈ లింకప్ అన్నటువంటిది ఎలా అయితే ఉందో సోల్ గా వీడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు క్రితం చైన్ లేదా క్రితం జన్మల్లో ఎలా వెళ్ళిన సాధన ఈ జన్మలో ఎలా ఉంది ఇలా అదంతా కూడా వీడికి దర్శనం. As does the life of God as it flows to the various kingdoms in nature from age to age, the thread of the unfolding. Forms are built, used, and discarded. Cycles of life bring the forms into certain phases of unfoldment needed by the progressively inclusive consciousness. Cycles of life. ఎన్నో జన్మలుగా వీడి ఆ ఫారం అనేటువంటి తీసుకోవడం చేత ఒక అప్లిఫ్ట్మెంట్, ఒక మెట్ ఎక్కినట్టు అవుతారు, ఇంకొక మెట్ ఎక్కినట్టు అవుతారు, ఇంకొక ఫారం ఇస్తారు. అది సైకిల్లో ఇది ఒక భాగంగా, అది దేహం తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది, దేహం వదిలేయడం అన్నటువంటిది అవుతుంది. ఒక ట్రైన్ ఎక్కాడు, ఆ ట్రైన్ దిగాడు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాడు, ఇంకో ట్రైన్ దిగాడు. వీడి జర్నీ ఇక్కడి నుంచి అక్కడెక్కడికో వెళ్ళాలి, ఢిల్లీ దాకా వెళ్ళాలి, రిజర్వేషన్ లేదు. ఏదో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ట్రైన్ ఎక్కుతాడు, అక్కడ టికెట్ దానికి ఉంది అన్నాడు, అది ఇక్కడ ఆ బస్సు ఎక్కాడు, లేదా ఆ ట్రైన్ ఎక్కాడు, అక్కడ దిగాడు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాడు. ఇలా ఎన్నో జన్మలు ఇలా సాగుతూ చివరికి వీడి గమ్యం వీడు చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది.
of unfoldment needed by the progressively inclusive consciousness. Other and later cycles demonstrate the definite and specific effects of this developed consciousness for some lives are predominantly fruitful in producing causes and others in working off the effects of the earlier initiated causes. నెమ్మదిగా వీడు ఏమవుతాడు, ఎర్లియర్ ఇనిషియేటెడ్ కాజెస్ ఆర్ వాట్ వి కాల్ ఇఫెక్ట్స్, వాటితో పనిచేయడం మానేసేసి వీడు కాజెస్ తోటి వీడు పనిచేయడం అనుకున్నది స్టార్ట్ అయిపోతుంది లైఫ్. మనం ఏంటి, మన ప్రస్తుతం మన లైఫ్ అంతా కూడా ఇఫెక్ట్స్, అతని జన్మలో చేసినటువంటి వాటిని సరిదిద్దుకోవడానికే ఈ జన్మంతా వెళ్ళిపోతుంది. సో వీడు చక్కగా సాధారణటువంటి చక్కగా చేసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు, వీడు కాజెస్ తోటి వీడు చేస్తాడు. అంటే భవిష్యత్తులో ఏం చేయడం చేత వీళ్ళందరి యొక్క ఇది చేస్తాడు. భవిష్యత్తులో ఈ రకంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది కాజెస్. ఈ రోజు ఉండేది కాజు, రేపు చదివేదాన్ని ఇఫెక్ట్ అంటారు. సో రేపు ఈ రకంగా ఉండాలంటే ఈ రోజు నువ్వు సరిగ్గా ఉండు, అప్పుడు యువర్ ఇఫెక్ట్ విల్ బి బెస్ట్, అంతే, నో డౌట్. ఉదాహరణకు 10 లక్షలు అప్పు ఉన్నాడు బ్యాంక్కి, ఓకే అర్థమైంది, వీడు దాచుకుంటూ వస్తున్నాడు, ఏదో ఒక రోజుకి 10 లక్షలు తీర్చేస్తాడు, తర్వాత ఇంకో 10 లక్షలు కూర్చి ఒక ఇల్లు కట్టేస్తాడు, అయిపోయింది. అదేం పెద్ద కష్టం కాదు, దాటడం అంతే, టైం పీరియడ్, ఇట్ టేక్స్ టైం అంతే. This is a point not often emphasized. Still, later cycles of life bring these two aspects, consciousness and form, into a greater rapport and thus produce an entirely different type of life. The correspondence to these cycles can be seen working and out in the life and consciousness of the planet Logos as that great life seeks expression through the medium of the 4 kingdoms in nature. Next video అవుతుంది, ప్లానెటరీ యొక్క ఎక్స్ప్రెషన్ కి వీడు సరైనటువంటి వాడుగా వీడు తయారు. సో 4 కింగ్డమ్స్ ద్వారా ప్లానెటరీ ఎక్స్ప్రెషన్ చెప్తారు మనకి. సో ఇదంతా కూడా మనం కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాస్మిక్ ఫైర్ లో ఏమని చెప్తారంటే, ఇవన్నీ కూడా ప్లానెట్ యొక్క 4 సెంటర్స్, దానిలో కూడా 7 సెంటర్స్ అనేటువంటి ఉన్నాయి. మానవుడు 4th సెంటర్ లోగా వీడు తెలియబడుతుంటాడు ప్లానెటరీకి. సో తెలియబడుతున్నటువంటి వాడు దాని యొక్క దగ్గరగా వీడు పనిచేస్తున్నప్పుడు ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి చక్కగా వీడు దానికి తగ్గట్టు వీడు తెలుసుకుంటాడు. ఉదాహరణకు ప్లానెటరీకి 10,000 అప్పు ఉంది అనుకోండి. ఉదాహరణకు మన దేశం చాలా అప్పు పడింది, మనకు అప్పులు లేవు, యాజ్ ఇండివిజువల్ గా నాకు అప్పు లేదు, బట్ దేశానికి అప్పు ఉంది. అప్పుడు వీడేం చేస్తాడు, వీడు అప్పు తీర్చేసాడు, అయిపోయింది. దట్ డజంట్ మీన్ దట్ వీడు సేఫ్ అని కాదు. వీడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే వీడు దేశం యొక్క అప్పు కట్టడం వీడు స్టార్ట్ చేస్తాడు, దానికి తగ్గట్టు వీడు పని చేసుకుంటాడు. అలా ఎవాల్వ్ అవుతాడు నెక్స్ట్ స్టేజ్. అది ఎర్త్ అన్నారు దాని గురించి. Still, later cycles of lives bring these two aspects. The correspondence to these cycles can be seen working out in the life and consciousness of the planet Logos, kingdoms in nature. However, and this is a fact of supreme importance, all this activity, all this directed unfoldment, all this evolving purpose and livingness, all the events in all the kingdoms of nature and all the phases of life conditioning in the human family, plus the kaleidoscope of events, the emergence of characteristics and tendencies, the apparent of forms and their unique coloring, qualities and activities, the synthesis and fusions, the urges, instincts and separations, the manifested loves and hates, an expression of the great law of attraction and repulsion. సరే ఇక్కడ లవ్ ఒకటి హేట్ అన్నటువంటిది వచ్చినట్టు, నిన్నటి దాకా మనం ప్రేమించినాడు ఈరోజు సడన్ గా హేట్రేట్ ఎందుకు వాళ్ళు డెవలప్ అయిందంటే ఏదో రీజన్ చెప్తారు, అది కాదు కారణం. చోట్ల ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రెపల్షన్ అనుకున్నది ఒకటి పనిచేస్తుంది. అట్రాక్షన్ పనిచేస్తున్నంతసేపు వీడికి వాడికి ప్రేమ అనేది. ఎప్పుడైతే అది రివర్స్ అవుతుందో, నువ్వు వాడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మంచినీళ్ళు ఇచ్చి నీలో ఏమేమి తప్పు లేకపోయినా వాడిని మన తప్పుగా అర్థం చేసుకుంటాడు. దట్ మీన్స్ ద లా హ్యాస్ చేంజ్డ్ దేర్. ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ చేత కొందరంటే ఇష్టం ఉంటుంటుంది, కొందరంటే ఇష్టం అనేటువంటి తగ్గిపోతుంది. ఇవన్నీ జరుగుతుంటాయి చోట్ల, ఇవన్నీ కామన్. All this is but the expressions of the will to be certain beings or lives. Their consciousness so far transcends the human that only the initiate of high degree can enter into their true plan. Initiate level లో ఉన్నటువంటి వాడు ట్రూ ప్లాన్ లో పడేస్తాడు. అంతకుముందు అన్నటువంటి వాడు కొద్ది రోజులు ఇష్టాలుగాను కొద్ది రోజులు అయిష్టాలుగాను ఇలా సాగుతుంటాడు జన్మంతా. What we see today is only the expression of their energies in the process of form making and of the evolution of consciousness. In the process of form making అంటే ఎటువంటి దేహములు అంటే వాళ్ళ యొక్క తపస్సే ఏంటంటే కనుక
ప్రస్తుతం మనకి ఇవ్వబడినటువంటి మానవుడికి ఇవ్వబడేటువంటి దేహములు ఎటువంటి దేహం ఇవ్వడం చేత వీడు రోజు గుడికి వెళ్తాడు, ఎటువంటి ప్రదేశంలో వీడు ఉంచడం చేత వీడికి చేతనైనటువంటి ఒక మంచి పని చేస్తాడు, అటువంటి ప్రదేశంలో వీడిని ఉంచుతారు వాడిని తీసుకొచ్చి. సో మనకి ఎలా ఉంటుందంటే కేవలం మనం మామూలుగా ఉన్నట్టుగా ఉంటుంది, పైన ఒక డివైన్ ప్లాన్ ఉంటుంది రన్ అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలో అన్నాళ్ళు ఇలా ఉంచుతారు. తద్వారా వీడికి అనిపిస్తుంది రోజు గుడి ఎదుర్కొంటానే ఉంది కదా, మనం రోజు గుడికి వెళ్దాం, చక్కగా మంచిగా రోజు విశ్వాసనం వేస్తున్నారు, మనం కూడా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని వద్దాం, దండం పెట్టుకుని వద్దాం. అంతకుముందు అసలు ఎప్పుడు గుడికి వెళ్ళినటువంటి నెమ్మదిగా వాడు గుడికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం అలా స్లోగా. సో ఆ రకంగా గుడికి దగ్గరగా వీడు ఫ్లాట్ తీసుకునేటట్టు, లేదా వీడు ఒక సేవ అనేటువంటి చేసేటట్టు, ఆ రకంగా వాడికి అనిపించేటట్టుగా వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియేట్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అది చేయడం చేత వాడికే అనిపిస్తుంది ఏదో మనం కూడా వీలైతే ఒక చిన్న వైద్యాలయం పెట్టుకుందాం అండి ఊర్లో, దగ్గర చేతనైనటువంటి మా గురువు గారి దగ్గర మందులు కూడా నేర్చుకున్నాం, మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి వచ్చాం, నెమ్మదిగా వీడి ఇంట్లో ఉన్నటువంటి 2 గదుల్లో నెమ్మదిగా ఒక వైద్యాలయం రాదు. అది లాస్ట్ దాకా నెమ్మదిగా అలా పెరుగుతుంది. అది వాడిగా అనిపించేట్టుగా చేస్తారు. అదే మొదట వాడు ఉన్నటువంటి చోట్ల వాడు వైద్యాలయానికి వారంకి ఒకసారి వెళ్ళేవాడు, ఏదో కాసేపు మందులు కొట్టేవాడు, వచ్చేసాడు, అంతరించి పెద్ద చేసేవాడు కాదనుకోండి. నెమ్మదిగా వీడు ఊరు ట్రాన్స్ఫర్ వచ్చి నెమ్మదిగా వాడు ఒక వైద్యాలయం ప్రారంభించడం, వీడు 10 మంది పేషెంట్లకు మందులు ఇస్తుండడం, నెమ్మదిగా 10, 100 అలా పెరిగిపోవడం. ఇలా వాడి చేత చేయించుతున్న వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు, అది అసలు రీజన్. అదే ద ట్రూ ప్లాన్. దీని గురించి ఇంకా వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.